వెల్కమ్ టు సుప్రియా టాకీస్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇప్పుడు మనం సోప్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ దీనికి సోప్ బేస్, సో టర్మరిక్ పౌడర్ అండి. సో ఇదైతే అమూల్య బ్రాండ్ అండి, కస్తూరి పసుపు అండి. మనకి ఇది ఎక్కడైనా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. సో సిలికాన్ మౌల్డ్ అండి. సో ఇంట్లో ఒకవేళ అవైలబుల్ లేకపోతే సిలికాన్ మౌల్డ్, ప్లాస్టిక్ కప్స్ ద్వారా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఫస్ట్ సోప్ బేస్ తయారు చేసుకొని మనము ఆ సోప్ బేస్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటామండి. సో ఇప్పుడు నేను స్మాల్ పీస్తో కట్ చేస్తున్నానండి. సో కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుంటామండి. సో ముందుగా ఒక బౌల్లో వేడి అనేది హీట్ చేసుకున్నాక సిమ్లో పెట్టుకొని సో ఆ పేస్ట్ అనేది మెల్ట్ అయ్యేట్టు మనము మిక్స్ చేసుకుంటామండి. సో వన్స్ మెల్ట్ అయిన తర్వాత మనం యూస్ చేసే కస్తూరి పసుపుని మిక్స్ చేసుకుంటామండి. సో నెక్స్ట్ స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి. సో అప్పుడప్పుడు స్పూన్తో అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. సో అది ఈజీగా మెల్ట్ అవుద్ది. ఇన్ కేస్ ఎవరికైనా లైక్ సోప్ బేస్ అనేది ఇంట్లో అవైలబుల్ లేకపోతే మనకి ఎన్ని సోప్ అండి, పియర్ సోప్ యూస్ చేసుకోవచ్చు. లైక్ మనకు మిగిలిపోయిన చిన్న చిన్న సోప్ పీసెస్ను కూడా మెల్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడైతే సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నానండి, కస్తూరి పసుపు. సో దీని అయితే ఫుల్గా మిక్స్ చేసుకుంటున్నానండి. మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఫైనలీ ఫుల్గా మిక్స్ చేసుకున్నాండి. సో ఈ మిక్స్ చేసుకున్న టర్మరిక్ సోప్ బేస్ మొత్తం కలిసేట్టు చూసుకోవాలండి. తర్వాత నేను ఇది మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అండి. సో మౌల్డ్లోకి వేసుకుంటున్నాను అండి. సో ఇది మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes డ్రై అయిన తర్వాత మనకి సోప్ అనేది, టర్మరిక్ సోప్ అనేది రెడీ అవుతుందండి. సో ఇప్పుడైతే నేను మౌల్డ్లోకి వేసుకున్నాను, సిలికాన్ మౌల్డ్లోకి. సో 5 to 10 minutes తర్వాత సోప్ అనేది రెడీ అండి, చూడొచ్చు. సో టర్మరిక్ సోప్ అనేది రెడీ అయిపోయిందండి. సో నాకు ఇక్కడ సిలికాన్ మౌల్డ్ అనేది నాకు 2 షేప్స్లో ఉందండి, ఒక స్క్వేర్, ఒక ఓవెల్ షేప్లో ఉంది. సో నా ఛానల్ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.